నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. బ్రహ్మోత్సవంలో మూడో రోజు ఉదయం సింహవాహనం మీద వెంకటేశ్వర స్వామిని ఊరేగిస్తారు. కానీ సింహవాహనం అనగానే మనకు గుర్తొచ్చేది అమ్మవారు. అంటే దానికి దీనికి ఏంటి అనేది కొంచెం వివరిస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ. సింహవాహనం మీరన్నట్లుగా అమ్మ దుర్గమ్మకి సంబంధించింది. దుర్గే స్మృతోహరసి భీతిమశేష జంతు. ఎందుకంటే సింహవాహనం ఎక్కినటువంటి అమ్మ సాధారణంగా మనకు భయం కలుగుతుంటుంది. సింహం వాహనం ఎక్కిన అమ్మ మన లోపల ఉన్న భయాన్ని పోగొడుతూ ఉంటుంది. స్మృత, ఒక్కసారి ఆవిడని తలుచుకుంటే హరసి, లోపల ఉన్నటువంటి భయాన్ని నువ్వు పోగొడతావు తల్లి అని అమ్మని గురించి ప్రార్థన చేస్తాం. సరే, ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే అదే సింహవాహనం మీద స్వామి ఎందుకు కూర్చున్నాడు? పురుష రూపే భవానీ, స్త్రీ రూపే దుర్గా. అంటే పురుష రూపే విష్ణు, స్త్రీ రూపే దుర్గా. పురుష రూపంలో విష్ణుమూర్తి, స్త్రీ రూపంలో దుర్గా. ఉన్నది ఒకటే తత్వం. ఆ తత్వం పురుష రూపంలో విష్ణుమూర్తి కింద మనకు కనపడుతోంది, స్త్రీ రూపంలో దుర్గాంబ కింద కనపడుతోంది. కాబట్టి ఇద్దరూ ఒకటే, నారాయణుడు నారాయణి. కాబట్టి ఇద్దరు కూడా సోదర సోదరి మనుల సంబంధం ఉంది. కాబట్టి ఇద్దరిలోనూ ఒకటే దైవత్వం ఉంది. కాబట్టి అందరం ఒకటే. అందువల్ల కొంతమందివి ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని చెప్పి అన్నమాచార్యుల వారు అంటారు. కొంతమంది ఆయన చూసి శివుడు అంటారట, కొంతమంది భవానీ అంటారట, కొంతమంది విష్ణుమూర్తి అని అంటుంటారట, రకరకాల పేర్లతోటి కొంతమంది కాపాలికుడు అంటుంటారట. అంటే ఎవరు ఏ దృష్టితో చూస్తే స్వామి ఆ రకంగా కనపడతాడు. ఎందుకంటే ఏకం సత్తు విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కడే. కానీ మనకి రకరకాల ఆకారాల్లో కనిపిస్తుంటాడు. కానీ ఆకార తత్వం మనకి ఏకంగా కనిపించేంత వరకు కూడా ఈ ఉపాసనలు మనకి తప్పవు. అందుకే ఇన్ని వాహనాలు, అన్ని రూపాలు. కాబట్టి ఆ దుర్గమ్మ ఒకరే, ఈ విష్ణుమూర్తి అంటే ఈ వెంకటేశుడు ఒకరే అని తెలియచేయడానికి సింహవాహనం మీద కూర్చుంటారు. సింహం ఏంటంటే విష్ణుమూర్తికి సంబంధించి కూడా సింహ శబ్దం మనకు పరమ పవిత్రమైనటువంటి విష్ణు సహస్రనామాలు ఒక్కరుగా చదివితే ఫలితం తక్కువ, సామూహికంగా చదివితే ఫలితం ఎక్కువ విష్ణు సహస్రనామాలకి. కాబట్టి అంత గొప్ప విలువ కలిగినటువంటి విష్ణు సహస్రనామాలు. అందులో సింహనామం 2 సార్లు వస్తుంది. సింహనామం అంటే సింహం అనే పదం విష్ణుమూర్తికి సంబంధించి కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు. అందుకే స్వామి వెంకటేశుడు సింహవాహనం మీద ఎక్కి కూర్చొని ఈరోజు చక్కగా విహారం చేస్తూ ఉంటారు ఆ 4 మాడ వీధుల్లో, ఆ తిరుమలకి సంబంధించినటువంటి వీధుల్లో. సింహం ఏం చేస్తుందమ్మా? ఎదుటి వ్యక్తిని భయపెడుతుంది. అంతే కదమ్మా. దాన్ని చూసేసరికి అందరికి కూడా చాలా భయం కలుగుతుంటుంది. అటువంటి భయం కలిపే సింహం మీద ఆయన కూర్చున్నాడు. మళ్ళీ మనకు తెలిసిపోతుంది అటువంటి భయం. అంటే నాన్న మీరు భయపడకండిరా. ఇప్పుడు చిన్నపిల్లవాడు హఠాత్తుగా పిడుగుపడింది అమ్మా అని ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏం లేదులే నాన్న, ఏం లేదులే నాన్న అని దగ్గరికి తీసుకుంటుంది తల్లి. ఇలా అమ్మ దగ్గర కూర్చుంటే వాడికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. అటువంటి భయంకరంగా ఉంటుంది లోకంలో. ఒక్కొక్కసారి దిక్కు తోచట్లేదు అంటాం కదా మనం. దిక్కు తోచని పరిస్థితులు వస్తాయి. అంత భయంకరంగా ఆ సమస్య నిన్ను కబళిస్తుంది, సింహంలాగా నిన్ను మింగేయాలని చూస్తుంది. భయపడకు నాన్న, ఆ సింహం మీదే కూర్చున్నా నేను, ఏమీ భయం లేదు నీకు అని చెప్పి ఆ హింసించే స్వభావం. సింహం అనే పదానికి అర్థం ఏంటంటే హింసించటం. ఆ హింసించే స్వభావం కలిగినటువంటి ఆ వాహనం మీద ఎక్కి కూర్చున్నటువంటి వాడు. ఎదిగో అహో అహోబిలాన విదారణ సింహమిదివో అంటాడు అన్నమయ్య. అహోబిలంలో విదారణ సింహము, చీల్చివేసేటువంటి సింహం ఉందిరా నాయన అంటాడు అన్నమయ్య. విదారణం అంటే చీల్చేయటం. ఏదమ్మా సింహం? నరసింహం. ఎందుకంటే స్వామి నరసింహ అవతారంలో వచ్చాడు, మనందరికీ తెలుసు కదా. కాబట్టి ఈ సింహం నాకు పరిచయమైనటువంటిదేరా, సగం దీని అవతారంతో నేను ఈ లోకంలోకి వచ్చానరా నేను. అందుకని మీరు ఎటువంటి బాధ పడనవసరం లేదు, ఆందోళన మీరు చెందవలసిన అవసరం లేదు. నేను విదారణం, చీల్చేటువంటి స్వభావం కలిగినటువంటి వాడిని. కాబట్టి ఒకటేనమ్మా, నమ్మకం నమ్మకం నమ్మకం. నువ్వు నమ్మకం పెట్టుకో. నమ్మకం పెట్టుకుంటే దూది పింజలాగా నీ సమస్య ఎగిరిపోతుంది. ఎంత భయంకరమైనటువంటి అది. ఆ నమ్మకాన్ని ఈ యువతరంలో కలగచేయాలి. పెద్దవాళ్ళ కర్తవ్యం ఏంటంటే మిగతా అప్పుడు కూర్చోలేకపోయినా కనీసం 4 నిమిషాలు 10 నిమిషాలు అలా కూర్చొని అది ఎందుకు అలా కూర్చున్నాడు అని అడిగితే పెద్దవాళ్ళు గురువులు చెప్పినటువంటిది ఇటు మనం చెప్పుకుని ఇటు విషయాలన్నా వినిపించాలి, లేదా వాళ్ళంతటా వాళ్ళన్నా చెప్పాలి. ఇదిగోనన్నా ఎందుకు కూర్చున్నాడు, ఆ సింహం మీద ఎందుకు కూర్చున్నారు, ఎందుకు ఊరేగిస్తున్నారు,
దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఇదిరా అని చెప్తూ ఉంటే ఆ పెద్దవాళ్ళ చెప్పినటువంటి ఆ మాటలు విని మన సంస్కృతిని యువతరం అర్థం చేసుకుంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళు చేయవలసిన కర్తవ్యం ఏంటంటే కేవలం వినటం వరకే కాదు ఈ వాహన సేవలు ఎందుకనేది, విన్నదాన్ని నలుగురికి పంచటం. సంగచ్చధ్వం అని అంటుంది మన వేదం. అంటే కలిసి నడుద్దాం, కలిసి తిందాం. సహనౌభనక్తు సహవీర్యం కరవావహై, ఏదైనా సరే కలిసి తింటా ఉంటుంది. అలాగే విన్నటువంటి మంచి విషయాలు కూడా ఎంతో గొప్ప సేవ చేస్తున్నాం మనం ఈ ఛానల్ ఇలాంటి వాటి ద్వారా. కాబట్టి వీటిని నలుగురికి పంచాలి. పంచి ఆ చిన్నపిల్లలకు కూడా చెప్తూ ఉంటే వాళ్ళ మనస్సుల్లో ఉన్నటువంటి ఆ పాశ్చాత్య వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో పోయి మన భారత సంస్కృతి బీజాలు ఏర్పడతాయి. ఈ సింహవాహనం ఎందుకో ఎందుకు ఈ తిరుమల మాడ వీధుల్లో తిరుగుతోందో వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది. ఇంకా సింహవాహనం ఎందుకు స్వామివారు ఎక్కారో కూడా తెలుసుకుంటుంటే మనకు చాలా ఆనందం కలుపుతుందమ్మా. రాజసింహము అంటారు, తెలుగులో ఒక పదం ఉంది. రాజసింహం అంటే ఏంటమ్మా? రాజుల్లో సింహం లాంటి వాడు. ఓకే, అంటే నిజానికి మానవుల్లో సింహం పుడుతుందమ్మా, వాడు మానవుడే. కానీ ఇక్కడ సింహ శబ్దాన్ని దేనికి వాడతారంటే శ్రేష్టత్వానికి వాడతారు. అక్కడ నిజంగా సింహం అని కాదు అక్కడ అర్థం, రాజుల్లో గొప్పవాడు అని చెప్పటానికి. అట్లాగే అందరిలోకి గొప్పవాడు, అందరిలోకి గొప్పవాడు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరిలోకి గొప్పవాడు అని చెప్పటానికి సింహ శబ్దాన్ని వాడతారు. ఆ రకంగా స్వామి సింహం లాంటివాడు. పురుష సింహము అంటుంది పోతన్న గారి యొక్క భాగవతంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటూ. పురుష సింహం అంటే పురుషులందరిలోకి కూడా సింహం లాంటి వాడు, యత్నించేటువంటి వాళ్ళందరిలోకి కూడా శ్రేష్ఠుడు. యత్నం అందరూ చేస్తారు, ప్రయత్నం అందరూ చేస్తారు, దైవనామస్మరణ చెయ్యాలని అందరూ కూర్చుంటారు. ఇవాళ నీ పొద్దున్న ఎలాగైనా సరే ఒక్క నిమిషం స్వామివారిని దర్శించాలి, స్వామివారిని దర్శించడం అంటే ఏంటి, నా మనసులో నిలుపుకోవాలి అని కళ్ళు మూసుకుంటాడు. ఏవి మనసులోకి రాకూడదు అనుకుంటాడో అవన్నీ మనసులోకి వచ్చి కూర్చుంటాయి. అందుకని ఆ సింహాన్ని తలుచుకో. ఏం సింహం అది? పురుష సింహం, దైవ సింహం. ఆ సింహావతారాన్ని ఒకసారి తలుచుకో. ఆ సింహం మీద ఎక్కి కూర్చున్న స్వామిని తలుచుకో. మనస్సంతా తేజస్సుతోటి నిండిపోతుంది. ఆ గాండ్రింపుకి ఎక్కడికక్కడ ఎందుకంటే ఆ సింహగర్జన వింటే ఏనుగు చచ్చిపోతుందట, అంత భయం. ఏనుక్కిట సింహం కల్లోకి వస్తే చచ్చిపోతుందట, అంత భయం. కాబట్టి అంత భయంకరమైనటువంటిది. దాని మీద ఎక్కి కూర్చున్నాడు పురుష సింహం. ఆయన తలుచుకొని చక్కగా మనం ఈ వాహన సేవ రోజున కాకుండా మిగతా రోజుల్లో కూడా తలుచుకుందాం. ఈ వాహన సేవ అటువంటి పరమార్థాన్ని మనందరికీ అనుగ్రహించాలని ఆ దేవదేవుణ్ణి మనందరం వేడుకుందాం. ఖచ్చితంగా గురుగారు. ఓం నమో వెంకటేశాయ.